నమస్తే వార్తా ప్రేక్షకులకి స్వాగతం. ముందుగా వార్తా ప్రేక్షకులందరికీ బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. ఈరోజు అయితే నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మేమైతే బర్కత్పురాలో ఉన్న నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్న అమ్మవారి మండపం దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ బర్కత్పురాలో అమ్మవారి మండపాన్ని అంటే ఎంతో అద్భుతంగా అయితే వీళ్ళు ఇక్కడ తయారు చేశారు. ఆ అద్భుతమైన మండపాన్ని మేము మీ అందరి కోసం చూపించడం కోసం ఇక్కడికి వచ్చాం. మాతో పాటు మీరు చూసేయండి. ఇక్కడ మొదటగా మనం ఇక్కడికి మండపంలోకి ఎంటర్ అయిన వెంటనే మనకి ఒక మంచు కొండల్ని దాటుకుంటూ అంటే మంచు కొండల్లో దాటుకుంటూ వచ్చామన్న ఒక ఫీలింగ్ వచ్చేలా ఇక్కడైతే ఒక మంచి సెటప్ అయితే చేశారు. అండ్ అలాగే కొంచెం ముందుకు వచ్చిన వెంటనే మనకి ఇక్కడైతే అగ్నిగుండాలు దాటుకుంటూ వస్తున్నట్టు, ఎలా అంటే అక్కడే ఒక అద్భుతం చూసాము అనుకునే లోపే మళ్ళీ కొంచెం ముందుకు వచ్చాక ఇంకో అద్భుతాన్ని చూస్తున్నట్టుగా అనిపించింది. అండ్ అలాగే ఇంకొంచెం ముందుకు వచ్చిన వెంటనే మనకి నరసింహస్వామి అయితే ఉగ్ర రూపంలో దర్శనమిస్తారు. ఉగ్ర రూపంలో దర్శనమిస్తున్న నరసింహస్వామిని అయితే దేవతలందరూ దర్శిస్తూ మనకైతే ఇక్కడ దర్శనమిస్తారు. అండ్ అలాగే కొంచెం ముందుకు వచ్చిన వెంటనే మనకు విష్ణుమూర్తి అయితే దశావతారంలో అయితే మనకి ఇక్కడ దర్శనమిస్తారు. అంటే ఇప్పుడు మనం చూసినట్టయితే మనకి ఎంటర్ అయిన దగ్గర నుంచి మనకి లోపల వరకు ప్రతిదీ ఒక అద్భుతమే. మంచుగుండలు దాటుకుంటూ రావడమైనా, అగ్నిగుండాలు దాటుకుంటూ రావడమైనా, నరసింహస్వామిని ఉగ్ర రూపంలో ఉన్న నరసింహస్వామిని దర్శించుకోవడం, అలాగే దశావతారాలను దర్శించుకోవడం, లోపలికి వచ్చిన వెంటనే మనకైతే అమ్మవారు ఎంత అద్భుతంగా అంటే అలంకారణలో చూస్తే ఈరోజు ప్రత్యేకంగా ఈరోజు అయితే అన్నపూర్ణాదేవి అలంకారంలో అయితే మనకు దర్శనమిస్తున్నారు. మీ అందరి కోసం, మన వార్తా ప్రేక్షకులందరి కోసం ఈ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈ బర్కత్పురాలో వేసిన ఈ ప్రత్యేకమైన అలంకరణ అయితే మీ అందరి కోసం. దేవి నవరాత్రి ఉత్సవాల కోసం ఒక అద్భుతమైన మండపాన్ని అయితే ఇక్కడ వేశారు. అంటే వచ్చే తరాలకి అంటే ఇప్పుడు వస్తున్న పిల్లలకి దేవి నవరాత్రుల యొక్క గొప్పతనాన్ని చెప్పడం కోసం అండ్ దేవతల యొక్క ప్రతిరూపాలు చూపిస్తూ వారి ప్రాముఖ్యత తెలపడం కోసం అయితే ఈ మండపాన్ని వేశారు. ఇక్కడ వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ మనతో పాటు అభిషేక్ గారు అయితే ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం ఈ సంవత్సరం ఈ మండపం యొక్క ప్రత్యేకత ఏంటి అండ్ వాళ్ళు ఎలా ఇన్స్పైర్ అయ్యారు అన్నది అయితే అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే ఇప్పుడు నేను అన్నట్టుగా అయితే మనకు వినాయక చవితికి ఒక రకరకాల మండపాలు చూస్తాం కదా, ఇప్పుడు లోపల ఉన్న మండపాన్ని చూసినప్పుడు ఏమనిపించింది అంటే వచ్చే జనరేషన్స్ కోసం ఇన్స్పైర్ చేస్తున్నట్టు అనిపించింది. మీరు ఏ ఉద్దేశంతో ఈ మండపాన్ని ఇలా తయారు చేశారు? ఏం లేదమ్మా, భగవాన్ కే మాతా కే దర్శన్ కే హిసాబ్ సే బనాయే సో హే. ఎవ్రీ ఇయర్ కొత్త కొత్త కాన్సెప్ట్ తీసుకొని వస్తా. ఈసారి 3 కాన్సెప్ట్స్ తీసుకువచ్చిన. ఒకటి వైష్ణోదేవి ప్రకారం పాడ్ లగాయే, లోపల మళ్ళీ నరసింహస్వామి అవతారం పెట్టినాం, దాని తర్వాత అవతారం కూడా పెట్టినాం, దాని తర్వాత మాతా దర్శనం చేసి బయట వెళ్ళాలి అని ఉంది. ఎవ్రీ ఇయర్ కొత్త 37 ఇయర్స్ నుంచి చేస్తున్నాం మనం. ఇది 37th ఇయర్. సో ఎవ్రీ ఇయర్ కొత్త కాన్సెప్ట్ తీసుకొని వస్తా. క్లబ్ చేసి కూడా ఎప్పుడెప్పుడు క్లబ్ చేసి కూడా కాన్సెప్ట్ పెడతాం మేము. ఇక్కడ నుంచి మా అన్న వాళ్ళు, మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చేస్తున్నారు. మేము ఎవరో కొంత దాంట్లో పొద్దున్న 6 o'clock నుంచి 9 o'clock వరకు అన్నదానం పెడతాము. సాయంత్రం పులిహోర, ఒకరోజు స్వీట్ పెడతాము. ఎవ్రీ ఇయర్ చేస్తాం 10 daysకి. ఈ సంవత్సరం అంటే ఇప్పుడు మీరు జనాలకి ఏం చెప్దాం అనుకుంటున్నారు ఈ నవరాత్రి? జనాలకి అంటే లోపల ఎలా దర్శనం చేయాలి, ఫస్ట్ దేవుడికి కాల్ముట్టి, దాని తర్వాత అగ్ని, దాని తర్వాత నరసింహవతారం. అంటే ఇయర్ నరసింహవతారం పెట్టినాం. దశావతారం అంటే పబ్లిక్ ఉండాలి, ఈ దశావతారం అని అందుకోసం. సో ఇప్పుడు బర్కత్పురాలో వేసిన ఈ అద్భుతమైన సెట్ గురించి అయితే మనం ఇక్కడ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, ఆయనను అడిగి తెలుసుకుందాం. ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా ఇంత అద్భుతంగా ఈ అలంకరణలు చేస్తున్నారు, ఆయనని అడిగి తెలుసుకుందాం. ఈ సంవత్సరం నవరాత్రి ఉత్సవాలు ఎలా జరుపుతున్నారో తెలుసుకుందాం. సరే, ఈ సంవత్సరం ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి అని ఈ సంవత్సరం మనం చూస్తే మీరు చాలా బాగా అలంకరణలు అయితే చేశారు. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటి, ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా చేస్తున్నారు? ఇది జైభవాని యూత్ అసోసియేషన్ అనేది గత 34 సంవత్సరాలుగా కార్యక్రమం చేస్తుందండి. నవరాత్రి ఉత్సవాలు, ప్రత్యేకించి శరద్ నవరాత్రి ఉత్సవాలు అనేవి. దీంట్లో భాగంగా మేము ప్రజలకి ఎటువంటి కాన్సెప్ట్స్, రకరకాలైనటువంటి ఎక్సైటింగ్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా తీసుకొని రావడం, బయట నుంచి మూవింగ్ డాల్స్ తీసుకురావటము, అలాంటివన్నీ తీసుకొని వచ్చి వి ఎగ్జిబిట్ హియర్. అంటే మేము ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తాము, దాన్ని చూసి పబ్లిక్ రావటం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఏమిటి అంటే, ప్రత్యేకంగా మనము కొంచెం ఒక మంచు కొండలు లాంటివి ఒకటి క్రియేట్ చేశాము. ఆ కొండల్లో నుంచి దాటుకుంటూ వస్తే ఒక అగ్నిగుండం లాంటిది ఒకటి క్రియేట్ చేశాము.
అది దాటుకుంటూ కొంచెం భక్తుడు ముందుకు వచ్చారు అంటే వాళ్ళకి భవ్యమైనటువంటి నరసింహస్వామి విగ్రహం కనిపిస్తుంది. ఆ నరసింహస్వామి విగ్రహం ఉగ్ర నరసింహస్వామి. ఆయనని శాంతింపజేయడానికి బ్రహ్మాది దేవతలందరూ ఆయనని శాంతింపజేయడానికి ప్రార్థన చేస్తున్నట్టుగా ఈ కాన్సెప్ట్ ఉంటుందండి. ఈ కాన్సెప్ట్ నుంచి మళ్ళీ మనం కొంచెం భక్తుడు ఇంకొంచెం ఇక్కడ లక్ష్మణ్ జూలా అని ఒకటి ఉంటుంది, ద హ్యాంగింగ్ బ్రిడ్జ్ అనేది. ఈ బ్రిడ్జ్ నుంచి దాటుకుంటూ భక్తుడు రావాలి. ఆ భక్తుడు వచ్చిన తర్వాత అతనికి మరింత వినూత్నమైన అనుభూతి ఇవ్వడానికి దశావతారాల కాన్సెప్ట్ కూడా ఈసారి పెట్టడం జరిగింది. ఈ దశావతారాల కాన్సెప్ట్ చూస్తూ చూస్తూ అతను అన్ని అవతారాలు ఇవేంటి ఇదేంటి అని తెలుసుకొని కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అతనికి చాలా మంచి అనుభూతి కలిగేటువంటిది విశేషమైనటువంటి మండప అలంకరణతోటి అద్దాల మండపంలో ఈసారి అమ్మ దుర్గాదేవిని, వారాహిదేవిని, లలితాదేవిని అందరినీ ప్రతిష్ఠించడం జరిగింది ఇక్కడ. ఓకేనండి, ఇట్లాంటి వాటిని మనం చేస్తూ ఉంటాము ఇక్కడ కార్యక్రమాలు. అంటే సరే ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఉంది కదా, జనాల కోసం అంటే ప్రజల కోసం భక్తుల కోసం మీరు ఏం చెప్తారు? భక్తుల గురించి అండి, వారి మంచి అనుభూతి గురించే మేము ఇక్కడ పెట్టినటువంటి మండపాన్ని అందరూ విచ్చేసి చూడాలని మేము అందరినీ ప్రార్థిస్తుంటాము. ఇక్కడ వచ్చి వాళ్ళకు గాను వాళ్ళు చూసి వాళ్ళ సజెషన్స్ ఇవ్వటం కానీ ఇవి కానీ చేయటం జరుగుతుంది. ఈ మాధ్యమం ద్వారా వార్తా టీవీ ప్రేక్షకులందరూ కూడా ఈ మండపాన్ని తప్పకుండా రావాలి. బర్కత్పుర చెమ్మన్ పక్క సందులో ఉంటుంది. ఇది తప్పకుండా వచ్చి విచ్చేయవలసిందిగా మనవి. సో చూశారు కదండి, బర్కత్పురాలో అయితే ఇంత అద్భుతంగా అలంకరించిన ఈ మండపాన్ని అయితే దర్శించుకున్నారు కదా. ఈరోజు అయితే మీ అందరి కోసం ప్రత్యేకంగా ఈ నవరాత్రుల సందర్భంగా, బతుకమ్మ సందర్భంగా అయితే దేవి నవరాత్రుల సందర్భంగా మీకోసం ఈ మండపాన్ని అయితే మేము చూపించడం జరిగింది. అలాగే వార్తా ప్రేక్షకుల కోసం మరెన్నో మండపాలను అయితే మేము చూపిస్తాం. కెమెరామెన్ కార్తిక్, శ్రీకాంత్, ప్రియాంక.